హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీదేవిని. వెల్కమ్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్. మరొక స్నాక్ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసానండి. బఠానీ చాట్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మనం బయట బండి మీద తినే బఠానీ చాట్ ఏ టేస్ట్తో అయితే ఉంటుందో అంతకన్నా మంచి టేస్ట్తో ఈజీగా హైజీనిక్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి ఎలా చేశానో తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చల్లని వాతావరణంలో వేడి వేడి ఈ బఠానీ చాట్ తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మరి దాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేశానో తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా తెల్ల బఠానీలండి, ఇవి ఎండివి. శుభ్రంగా కడిగేసుకుని 8 అవర్స్ పాటు నానబెట్టుకుని తీసుకోవాలి. ఇలా 8 అవర్స్ నానబెట్టుకున్న ఈ తెల్ల బఠానీల్ని మనం కుక్కర్ గిన్నెలోకి వేసేసుకోవాలి. ఒక బంగాళదుంపని పైన చెక్కు తీసేసుకుని మధ్యలోకి కట్ చేసి వేసుకోవాలి. ఒక గ్లాస్ వరకు కూడా వాటర్ని యాడ్ చేసేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని 5 నుంచి 6 విజిల్స్ వచ్చేంత వరకు కూడా దీన్ని ఉడికించుకోవాలి. 6 విజిల్స్ అయిపోయాయండి. కుక్కర్ మూతను ఓపెన్ చేసి అది ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేద్దాము. బాగా ఉడికిపోయిందండి. ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే మరొక 2 విజిల్స్ వేయించుకోండి. దీన్ని ఒకసారి గరిటెతో మ్యాష్ చేసినట్టుగా కలిపేసుకుందాము. దీన్ని పక్కన పెట్టేసుకుని గిన్నెని పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 5 నుంచి 6 పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. 2 ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలండి. దీనిలో 1 స్పూన్ అల్లం పేస్ట్ని వేసుకోవాలి. ఈ అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాల సేపు వేయించుకోవాలి. దీనిలోనికి సన్నగా కట్ చేసుకున్న ఒక 2 టమాటాలని యాడ్ చేసుకోవాలి. బ్లాక్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. ఈ బ్లాక్ సాల్ట్ వేసుకోవడం వల్లే మనం బయట ఏ విధంగా అయితే బఠానీ చాట్ టేస్ట్ ఉంటుందో ఆ టేస్ట్ రావాలంటే ఈ బ్లాక్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. 1 స్పూను జీరా పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ చాట్ మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1 నిమిషం సేపు కలిపేసుకుందాం ఇదంతాని. ఒక స్పూన్ కారాన్ని కూడా వేసేసుకుందాము. ఇప్పుడు దీనిలోకి ఉడికించి పెట్టుకున్న తెల్ల బఠానీల్ని ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. దీనిలో 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని 5 నుంచి 8 నిమిషాల సేపు ఉడికించుకోవాలండి. 8 మినిట్స్ అయిపోయింది. ఈ విధంగా చక్కగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. సాల్ట్ అది సరిపోయిందా లేదా సరి చూసుకోండి. బయట బండి మీద దొరికే బఠానీ చాట్ని ఈ విధంగా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. మరి నేను చేసిన ఈ బఠానీ చాట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ చేయండి. దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, సన్న కారపూసను కూడా యాడ్ చేసుకోవాలి. మీరు తినే పులుపుని బట్టి కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.